కొత్త భవనానికి శంకుస్థాపన చేసిండు కదా, దాంట్లో మంత్రులతో పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. ఒకసారి హాస్పిటల్కు సంబంధించినటువంటి వార్త మనం చూసుకున్నట్లయితే, ఉస్మానియా ఆసుపత్రిలో హెలిప్యాడ్, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా స్కైవాక్ అంట. 2700 కోట్లతో కొత్త భవనం శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్. 3 ఏళ్లలోగా నిర్మాణం పూర్తి. 41 ఆపరేషన్ థియేటర్లు, 2000 బెడ్లు, 500 పడకలతో ఐసీయూ, 30 ప్రత్యేక వైద్య విభాగాలు, 750 సీట్లతో ఆడిటోరియం. మంత్రి దామోదర రాజనరసింహ. ఏదైతే పేదలకు వైద్యాన్ని అత్యాధునిక ప్రమాణాలతో అందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలలో తెలంగాణ ఏదైతే ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి ఇక్కడ నేను పెద్ద పెద్ద 2 టవర్లు కడతా, ఇది ఇట్లా కడతా అట్లా కడతా, అన్ని బుడుబుడుకల మాటలు, అన్ని దొంగ మాటలు చెప్పి ఫామ్ హౌస్లో ఆయనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాడు, ప్రగతి భవన్ కట్టుకున్నాడు, ఫామ్ హౌస్లు కొనుక్కున్నాడు. కానీ వేల మంది లక్షల మంది వెళ్ళేటటువంటి ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఈఎన్టీ హాస్పిటల్ కావచ్చు, ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గవర్నమెంట్ హాస్పిటళ్లను సర్వనాశనం చేసిండు. కానీ అదే ఎక్కడైతే కేసీఆర్ వెళ్ళి నేను ఇక్కడ టవర్లు కడతా అని బుడుబుడుకల మాటలు చెప్పి గత సంవత్సర పాలంగా వాటిని పక్కకు వాడేసిండో, పక్కనే ఉన్నటువంటి గోషమాల్ స్టేడియంలో దాదాపు 26 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత అధునాతనమైనటువంటి ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనానికి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలించడానికి వీలుగా కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో హెలిప్యాడ్ రానుందంట. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆసుపత్రికి చేరుకునేందుకు స్కైవాక్ కూడా ఏర్పాటు కానుంది. 4 దిక్కుల విశాలమైన రోడ్లతో ఆధునిక వసతులతో కొత్త ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు హైదరాబాద్లోని గోషమాల్ పోలీస్ స్టేడియంలో శుక్రవారం కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏదైతే కొత్తగా నిర్మిస్తున్నటువంటి నూతన భవనంలో అత్యాధునికమైనటువంటి ఆధునిక వైద్య సౌకర్యాలతో పాటు ఏదన్నా ఎమర్జెన్సీ ఉండి ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం వస్తే కూడా ఉస్మానియా హాస్పిటల్లో ఒక హెలిప్యాడ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారంట. అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆసుపత్రి నిర్మాణ వివరాలను మీడియాకు వెల్లడించారు. 2700 కోట్లతో నిర్మించే ఈ ఆసుపత్రిని 2.5 ఏళ్ల నుంచి 3 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 26.30 ఎకరాల్లో సువిశాలమైన ప్రాంగణంలో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో 1168 పడకలు ఉన్నాయని, కొత్త ఆసుపత్రిలో 2000 పడకలు అందుబాటులో ఉంటాయని, ఇందులో 500 పడకల సామర్థ్యంతో ఐసీయూను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో 1168 బెడ్లు ఉన్నాయంట. ఇప్పుడు కొత్త దాంట్లో 2000 బెడ్లు, అదేవిధంగా ఇంకొక 500 ఐసీయూ అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నారంట. ఆసుపత్రిలో ప్రస్తుతం 22 వైద్య విభాగాలు ఉండగా వాటిని 30కి పెంచుతున్నామని చెప్పారు. సుమారు 41 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు ఉంటాయని వివరించారు. విద్యార్థులు, ఫ్యాకల్టీకి అధునాతన వసతులతో కూడిన హాస్టల్ సదుపాయం, 750 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 3000 వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునేలా అండర్ గ్రౌండ్ పార్కింగ్ సిస్టమ్ ఉంటుందన్నారు. రాబోయే 100 ఏళ్ల ప్రజలు గుర్తించుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికతతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన చెప్పారట. 1919 నుంచి 100 ఏళ్లకు పైగా ఇక్కడి ప్రజలకు ఉస్మానియా ఆసుపత్రిలో అనుబంధం ఉందని, ఇక్కడి వాళ్లకు ఆసుపత్రిని దూరం చేయకుండా ఇక్కడే నిర్మిస్తున్నామన్నారు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఉస్మానియా హాస్పిటల్ 1919 నుంచి కూడా, అంటే స్వాతంత్రం రాకన్నా ముందు నుంచి కూడా అది సేవలు అందిస్తుంది.
మరి చాలామంది ఉస్మానియా హాస్పిటల్ అంటే ఒకటి ఒక ల్యాండ్ మార్క్గా ఆ ఏరియాని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి దానికి పక్కనే నియర్గానే ఉంటుంది ఒక 500 మీటర్స్. కావున అక్కడనే దాన్ని దూరం తరలించొద్దని అక్కడనే ఏర్పాటు చేస్తున్నారంట. ఇది ఉస్మానియా హాస్పిటల్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.